ఉంటేనే రైతు భరోసా. ఇప్పుడు వీళ్ళ నాయన నేర్పింది, ఇప్పుడు కేటీఆర్ వాళ్ళ నాయన కేసీఆర్ నేర్పింది. ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అనగానే అప్పుడు పైసలు వచ్చేది అన్నట్టు, పైసలు పడేది అప్పుడు కూడా. ఇప్పుడు కూడా రేవంత్ కూడా అదే కథ. ఇప్పుడు గతంలో రైతు భరోసా పైసలు ఎప్పుడు వేసేది? పోయినసారి అంటేనేమో తొందరపడ్డాయి. అంతకంటే ముందు యాసంగి పైసలు ఏవైతే ఉన్నాయో అవి చాలా లేటుగా పడ్డాయి. ఒక దఫా అయితే కొట్టింది మొత్తమే ఎవరు? రేవంత్. సో ఎన్నికలు ఉంటేనే రైతు భరోసా గుర్తొస్తుంది, లేదంటే పంట కోతలు మొదలవ్వాల్సిందే. శాటిలైట్ సర్వే ఆధారంగానే ఇస్తామన్నారు. ఇప్పుడు సంక్రాంతికి వేస్తామంటూ లీకులు. ప్రాదేశిక ఎన్నికల ఆలోచనలో రాష్ట్ర సర్కార్ 2 నెలల్లో ఒక్క సీజన్లోనే పూర్తిగా పంపిణీ. 2024-25 వారకాలం రైతు భరోసా ఎగ్గొట్టిల్లు. అప్పుడు సరే అది కొట్టిల్లు. రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు? నేను రాగానే వాళ్ళు ఏమో 10,000 ఇస్తా ఉన్నారు, నేను రాగానే 15,000 ఇస్తా, ఒక్కొక్క సీజన్కి 7,500 ఇస్తా అన్నాడు. దానికి 6,000 కుదిచ్చాడు. సరే ఏదేమైనప్పుడు కూడా ఒకటైతే గొప్ప పని చేసిండు. ఉన్నటువంటిది ఏదైతే చెట్లు పుట్టలకు వాటిని ఏరేసిండు, కొన్ని ఎకరాలను తీసేసిండు. లక్షల ఎకరాలు పోయినాయి అట్లా. ఇక ఇప్పుడు పంట పండించేటువంటి వాటికే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అది శాటిలైట్ సర్వే ఆధారంగా ఇస్తామని చెప్పేసి అంటారు. అది కూడా మంచి పద్ధతి. కానీ శాటిలైట్ సర్వే ఇప్పటికిప్పుడు చేసేటువంటి అవకాశం లేదు. కేవలం 13 లక్షల ఎకరాలలో మాత్రమే ఇప్పుడు సాగు అవుతుంది. కాబట్టి అది ఇప్పటికిప్పుడు ఇచ్చేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి గతంలో ఏదైతే రైతు భరోసా వచ్చినటువంటి వాళ్ళ యొక్క ఖాతాల్లో ఇప్పుడు జమ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఎన్నికలు ఉంటేనే రైతు భరోసా అంటే యాజ్ ఇట్ ఈస్గా ఇలా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా లేకపోయినట్టు అయితే ఉంటే, ఇప్పుడు మొన్న బీహార్ ఎన్నికల టైంలో 10,000 రూపాయలు 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసిండు. ఎవరు? మోదీ. ఎందుకు వేసిండే అంటే ఎన్నికలే కదా. అదే ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అంతిమంగా ఎన్నికలలో లబ్ధి పొందేందుకు మాత్రమే ప్రయత్నాలు ఉంటాయి. కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసాను ఓట్ల భరోసాగా మార్చేసిందా? రైతుల అవసరాల కోసం కాకుండా తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నదా? ఎన్నికలు ఉంటేనే రైతు భరోసాకు మోక్షం లభిస్తుందా అంటే ప్రభుత్వం చర్యలు అవుననే చెబుతున్నాయి. ప్రభుత్వం రైతు భరోసా పంపిణీపై ద్వంద్వ ప్రకటనలు చేస్తూ రైతులను అయోమయానికి గురి చేస్తున్నది. ఓవైపు శాటిలైట్ సర్వే ఆధారంగా సాగు భూములకే, మరి సాగు భూమి ఇకపోతే ఇప్పుడు కేసీఆర్ చేసినట్టుగా ఇప్పుడు ఇది లాస్ట్కు ఈ హైవే రోడ్డు ఉన్నాయి కదా, హైవే రోడ్లో కూడా ఇచ్చిండు. హైవే రోడ్లకి ఇచ్చి పెట్రోల్ బంకులకు కూడా పైసలు వచ్చినాయి. వేల కోట్ల రూపాయలు ఆగం చేసిండు కేసీఆర్. అది నా సొమ్మ, అది ప్రజల సొమ్మేనే అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా వృధాగా పెట్రోల్ బంకులకు, హైవే రోడ్లకు, ఫ్లాట్లకు, గుట్టలకు, చెట్లకు, పుట్టలకు, అడవులకు కూడా ఇచ్చిండు. అయితే రైతు భరోసా ఇస్తామని తుమ్మల నాగేశ్వరరావు ప్రకటనలు చేస్తుంటే, మరోవైపు సర్కార్ ఏమో సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామంటూ వత్తాసు పత్రికలకు లీకిస్తున్నదట. సర్కారు త్వరలోనే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. వీలైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సైతం నిర్వహించే ప్రతిపాదన ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సర్కార్కు రైతులు గుర్తొచ్చినట్టు తెలుస్తున్నది. సంక్రాంతికి రైతు భరోసా అంటే మరో 15 రోజులు మాత్రమే గడువు ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే కొత్త రైతుల నమోదు ప్రక్రియ చేపట్టాలి. కానీ ఇప్పుడు వరకు క్షేత్రస్థాయిలో ఏఈఓలకు దీనిపై ఎలాంటి ఆదేశాలు అందలేదట. గతంలో మొన్నటి రైతు భరోసా పైసలు, మొన్న వానకాలం సంబంధించినటువంటి పైసలలో చాలా మందికి అర్హులైనటువంటి లబ్ధిదారులు సైతం కూడా అనర్హులుగా మిగిలిపోయిన వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకొని చాలా మందికి రాలేదు. చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ తోటి చాలా మందికి రాలే. వాళ్ళు నిజమైనటువంటి రైతులే, పంట పండేటువంటి భూములే ఉన్నాయి. వాళ్ళని కూడా మరి ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి అంటా ఉన్నారు. దాదాపుగా 1,50,00,000 ఎకరాలకి దాదాపుగా 70 లక్షల రైతులకి, 70 లక్షల మంది రైతులకి 9,000 కోట్ల రూపాయలు వేసేందుకు ప్రతి సీజన్కు 9,000 కోట్ల రూపాయలు కావాలి. అంటే 6 నెలలకు ఒకసారి 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో రైతు భరోసా రూపంలో వేయాలన్నాడు ప్రభుత్వం. ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వం సేకరించాలి. ఎన్నికలు ఉంటే ఇప్పుడు, లేదంటే కోతలప్పుడట. వాస్తవానికి కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత యాసంగితో కలిపి 5 సీజన్లు వచ్చినాయి. కానీ ప్రభుత్వం ఒక్కసారి మాత్రమే సమయానికి రైతు ఖాతాల్లో రైతు భరోసా జమ చేసింది. ఎప్పుడు లేని విధంగా రైతులే ఆశ్చర్యపోయేలా మొన్నటి వానాకాలంలో సకాలంలో రైతు భరోసా పంపిణీ చేసింది. అయితే సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రైతు భరోసా వేసినట్లు వ్యాఖ్యలు వినిపించాయి. రైతుల ఓట్ల కోసం అప్పులు తెచ్చి మరీ రైతు భరోసా వేసింది. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే ఆలోచన చేస్తున్నది. ఈ నేపథ్యంలో రైతుల ఓట్లకు గాలం వేసేందుకు రైతు భరోసా వేయాలని ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఇది అందరూ చేసేది, కొత్తగా ఏమున్నది? శాటిలైట్ సర్వే అన్నారు అంతలోనే. వాస్తవానికి కాంగ్రెస్ ఇప్పట్లో ఎలాంటి ఎన్నికలకు వెళ్లకుండా ఈ సీజన్లో రైతు భరోసాలు కోతలు పెట్టాలనే ఆలోచన చేసినట్టు సమాచారం. ఈ ఆలోచనలో భాగంగానే సాగు లెక్కల కోసం శాటిలైట్ సర్వే నిర్వహించి పంటలు సాగు చేసిన భూములకి రైతు భరోసా ఇవ్వాలని సూత్రప్రాయంగా అభిప్రాయపడ్డది. దీనికి సంబంధించిన అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రయోగాలు చేసింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం సాగు భూములకి రైతు భరోసా అంటూ
కీలక ప్రకటనలు చేశారు. రబీ సీజన్ రైతు భరోసా కోసం శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ ను త్వరగతిన పూర్తి చేసి రైతు భరోసా నిధులు త్వరగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఒకే ఒక్కసారి సీజన్లో భరోసాట. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో 3 సీజన్లు అరకొరగా పంపిణీ చేసిన సర్కార్ ఒకే ఒక్కసారి పూర్తి రైతు భరోసాను రైతులకు పంపిణీ చేసింది. సర్కారు ఏర్పడిన కొత్తలో 2023-24 యాసంగిలో రైతుల కోసం బీఆర్ఎస్ జమ చేసిన రైతు బంధు నిధులను కాంట్రాక్టర్ల బిల్లు కోసం వాడుకున్నదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో రైతులకు నాట్ల సమయంలో వేయాల్సిన రైతు బంధును మే నెలలో కోతల సమయంలో వేసింది. ఇక ఆ తర్వాత 2024-25 వానాకాలం రైతు భరోసాను పూర్తిగా ఎగ్గొట్టింది. రైతులకు ఆ సీజన్లో నయా పైసా పెట్టుబడి సాయం ఇయ్యలేదు. ఇక 2024-25 యాసంగిలో 3 ఎకరాల వరకు ఉన్న వారికే పంపిణీ చేసి మిగిలిన రైతులకు ఎగరామం పెట్టింది. ఇక 2025-26 వానాకాలంలో మాత్రం సర్పంచ్ ఎన్నికల కోసమని నాట్లు సమయంలోనే రైతులకు రైతు భరోసా జమ చేసింది. ప్రస్తుత యాసంగిలో ఏం చేస్తుందనే చర్చ కూడా జరుగుతూ ఉన్నది. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 5 సార్లు అయితే ఒక్కసారి మాత్రమే అదనంగా అందించింది అన్నట్టు, రైతులకు ఉపయోగపడేటువంటి టైంకు అందించింది. ఇక మిగతాదంతా కూడా నెల 15 రోజుల పాటు ఇక లేట్ చేసింది. ఇప్పుడు కూడా వేస్తే అది సమయానికి వేసినట్టే పైసలు. మరి 9,000 కోట్ల రూపాయలు వేసేందుకు సర్కారు సన్నద్ధం చేసుకుంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు ఈ జనవరి చివరి లేకపోతే ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు రైతుల యొక్క ఓట్లు కావాలి కాబట్టి అన్నట్టుగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి యొక్క ప్లాన్ కూడా అదే, ఎన్నికలకు వెళ్లే ముందు రైతు భరోసా వేయాల. వేస్తే ఏమవుతుంది, రైతుల యొక్క ఓట్లు వీళ్ళ అకౌంట్లో పడతాయి, ఆ పార్టీ అకౌంట్లో పడతాయి. కాబట్టి ఇది ఒక స్ట్రాటజీ అన్నట్టు ఇది. సో మొత్తానికి గతంలో ఎవరికైతే రైతు భరోసా పడ్డదో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవే పడబోతూ ఉన్నాయి. సాటిలైట్ ఇట్లైట్ ఏది లేదు, ఏ లైట్ లేదు ఇప్పుడు. ఎందుకంటే అది వచ్చేసరికి వచ్చే సీజన్ వరకు ఏమన్నా మళ్ళీ వానాకాలం సీజన్ వరకు ఏమన్నా సాటిలైట్ సర్వే ఆధారంగా నిర్ణయించినటువంటి భూములకు పడతాయి కావచ్చు. కానీ ఇప్పుడైతే మాత్రం అట్లాంటి అయితే ఏది లేదన్నట్టుగా తెలుస్తూ ఉన్నది.